అదేంటి ప్రభా, నువ్వే కదా ప్రాణం పోతుంది, సరి చేసుకోమన్నావు. అవును, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడుపు చూసి తట్టుకోలేకపోతున్నాను. నా కోసమే కదా ఏడ్చేది. గోడ తట్టు తిరిగి మొగ్గలు తిప్పుకొని, దేవా నా జీవితం అయిపోయిందా, నా బ్రతికింతేనా, నేను ఎక్కువ మంచి కూడా చేయలేదా అని ఏడ్చి ఏడ్చుకి దేవుడు కదలేదంట. ఈరోజు నువ్వు ఏం గుర్తు చేస్తున్నావు? భర్తను గుర్తు చేసుకుని ఏడుస్తారు. ప్రభా, ఆ ఏడుపు ఉపయోగం లేదు ప్రార్థన. నా జీవితంలో నిన్ను మహిమపరిచే రోజు ఒక్కటన్నా లేదా ప్రభు? ఇంకెంతో మందిని రక్షించాలి, నేను ఎన్నో కుటుంబాలు కట్టాలి, టార్గెట్ పెట్టుకోవాలి. నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించినట్లుగా నీవు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతైతే ధనం సమకూర్చుకుంటావో ఆ విధంగా దేవుడి కార్యాలు ఈ లోకంలో చేయడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుడి గురించి ఆలోచించేవాడు ఏ ఒక్కడు కూడా నష్టపోడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఎట్లా ఉంది? నువ్వు పెట్టే కన్నీళ్ళు ఎలా ఉన్నాయి? ఒక మాట అంటే తట్టుకోలేవే. మనుషులని మాటని పట్టించుకుంటే నిత్య నరకంలో వెళ్ళే వాళ్ళం. ఆ మంచి బతికేది ఇక్కడ బతుకుతే అయిపోతుంది కదా. ఇక్కడ బ్రతకడం చేతగా, చక్కగా మాట్లాడడం, పలకరించడం చేతగా, ప్రేమ కలిగి ఉండడం చేతగా, మార్చుకోవడం చేతగా, స్నేహితులు సంపాదించడం చేతగా, దారి తప్పుతున్న పిల్లల్ని సరిచేయడం చేతగా, చెదిరిపోయిన భర్తని పట్టుకోవడం చేతగా, భార్యని పట్టుకోవడం చేతగా. ఎట్లా ఉన్నాం మనం? అందరం నరకంలోకి వెళ్తాం. ఆడికి వేరే ఒకరినొకరు గుర్తుకొని చదువుతాం. అంతేనా? బాగుంటుందా? ఏం చేయాలి? ప్రార్థన తీవ్రం పెంచాలి. అనుకున్నాను లేదు, దరిద్రుడు మార్పు చాలు, నా పిల్లలు కదా వాళ్ళు మారాలి, నా బంధువులు కదా వీళ్ళు కూడా మారాలి అని ఆశ ఆలోచన నీకు కనుక ఉంటే నువ్వు గొడవ పెట్టుకోవడం పక్కన పెట్టేసి ప్రభు చింతన చేసేవాడిగా ఉంటావు. మన ఊహలకు అర్థం కాకుండా మనం ఊహించిన వాటి కంటేనూ అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు నిజంగా ఏం అడుగుతున్నావు? అసలు ఎందుకు నీ జీవితంలో మేలు జరగట్లేదు? ఎందుకు నీ జీవితంలో ఇంకా శాపమే ఉన్నది అంటే మనం అడగడంలో వెనకబడి ఉన్నాం. అంతేనా? ఏంటి, మనం స్పష్టంగా అడగట్లేదు. దేవుణ్ణి అడిగితే అన్నాకి ఇచ్చాడు 17 సంవత్సరాల తర్వాత, యాకోబుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు. వాళ్ళందరూ ఏం చేశారు? అడిగారు. అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు.